ఆయన నివసించే ఇల్లు చూశాను. సామాన్యమైన ఇల్లు, పాతబడిపోయింది పూర్తిగా. ఆ ఇల్లు చూస్తే నాకు చాలా నెమ్మది అనిపించింది. ఇక ఈ భక్తుని నివసించిన ఇల్లు ఒకటి చూసిన చాలు అనిపించింది నాకు. భక్తుడు నివసించిన ఇల్లు ఒకటి చూసినాను, ఇంకా చాలులే, ఇంత మటుకు చాలులే అనుకున్నాను. అంతేకాకుండా ఇలాంటి భక్తులను గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం. కాకుండా విలియం కేరీ గారి సమాధి, ఆయన లైబ్రరీ, ఆయన కాలేజీ, బైబిల్ కాలేజీ అన్ని చూసి వస్తాను నేను. ఒకసారి ఆయన కూర్చున్న కుర్చీలో కూడా కూర్చున్నాయి మనగానే. ఆయన బోధ చేసినటువంటి పులిపిడి దగ్గర ఆయన పొట్టివాడు కాబట్టి పీట వేసుకొని పీట మీద నిలబడి బోధ చేస్తాడు. ఆ పీట కూడా ఎక్కిన ఒకసారి నేను. అబ్బా, దేవుని భక్తుడు నిలబడిన స్థలంలో నిలబడినానని ఒక తలంపు కలిగింది. ఉత్తర భారతదేశానికి వెళ్తే సాధు సుందర్ సింగ్ గారి ఇల్లు వెతుక్కుంటూ పోయినాం. ఇల్లు చూసి ఆ ఇంటిలోని ఆదివారము కొంతమంది బ్రదర్స్ పోయినాం, అక్కడ ఆరాధన చేసుకున్నాం. ఆదివారం అది వాళ్ళ ఇంట్లోనే, సాధు సుందర్ సింగ్ ఇంట్లోనే ఆరాధన చేసుకున్నాం మేము. ఆ ఇల్లు పాతబడిపోయింది, ఇప్పుడు పాడుపడింది. అది చాలా నెమ్మది, ఆనందం కలిగింది. గొప్ప భక్తుని యొక్క ఇల్లు చూసినాములే అని. వెల్లూరుకి పోతే కనుక ఒక భక్తురాలి సమాధి చూసినాను. వెల్లూరులో ఎవరు చెప్పండి భక్తురాలు? స్కడ్డర్ గారు చాలా గొప్ప భక్తురాలు. ఆ భక్తురాలిని గురించి మనం వినాలా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వారి మాదిరి మనం అనుసరించాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. మద్రాసుకు వెళ్తే సరాసరి అందరికి తెలిసిందేనా కాబట్టి ఆ స్థలాలు చూసి వస్తాను. తర్వాత ఇంకా స్థలాలకు వెళ్ళినప్పుడు మరి ఈ భక్తుల యొక్క హైదరాబాదులో సమాధుల స్థలానికి నారాయణగూడ పోయినప్పుడంతా కూడా ఒకసారి అక్కడ పోయి కొంచెం నిలబడి చూసి వస్తా, వాక్యాలను చదువుకొని వస్తా నేను. ఒక భక్తుని సమాధి, ఆ భక్తుని సమాధి హెబ్రోన్లోనే చేయాలని పెద్ద గొడవైంది ఆయన చనిపోయినప్పుడు. ఇక్కడ హెబ్రోన్లో చేయొద్దని చెప్పిన వారిలో నేను ఒకరిని. చాలా తోపులాటలు కూడా జరిగింది అక్కడ. భగత్ సింగ్ గారి సమాధి ఇక్కడ హెబ్రోన్లో పెట్టాలని, హెబ్రోన్లో పెట్టకూడదని అప్పుడు నేను ఒక మాట చెప్పినాను. ఆయన సమాధి ఇక్కడ పెడితే కనుక ఇక్కడ మీరు కొబ్బరికాయల దుకాణం పెద్దది ఓపెన్ చేయాలని చెప్పిన. కొబ్బరికాయల దుకాణం ఓపెన్ చేయండి, ఇంకా సంత జరగడానికి జాతర కొరకని ఏర్పాట్లు ఇక్కడ చేసి పెట్టాలి మీరేం చెప్పిన. నేను దానికి వ్యతిరేకించిన కానీ ఆ భక్తుని మాత్రం నేను గౌరవిస్తాను. ఆయన సమాధి దగ్గర పోతే చాలా గౌరవంగా ఆయన చెప్పిన మాటలు చదువుతాను. తర్వాత ఆయన ప్రేమించిన బైబిల్ వాక్యాలు చదివి వస్తుంటాను నేను. అంటే భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఎందుకంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని రాస్తుంది. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఈ ప్రభుదాస్ గారిని గురించి ఒక్క విషయం మీకు చెప్తాను. ఇప్పుడు అక్కడున్న చర్చి వాళ్ళ అన్న కట్టించినాడు, రాజశేఖర రెడ్డి గారి తండ్రి కట్టించినాడు. అది కట్టించి తర్వాత ఈ ఇల్లు కూడా ఆయనే కట్టించినాడు ఈయన కొరకు. వీడు ఎక్కడ నమ్ముకొని పోతాడని చెప్పి, ఎవరికి ఇస్తాడని చెప్పి నమ్మకం లేక ఆయన పేరు మీద రాసుకున్నాడు. ఈయన మీద నమ్మకం లేక పిల్లల్ని కూడా చేస్తాడేమో, ఇంకా అన్ని ఎవరెవరికి ఇచ్చిపోతాడు ఉంచాడని చెప్పి ఆయన పేరు మీద రాసుకున్నాడు. తర్వాత ఆ చర్చ్ మెంబర్స్ ఆయన మీద గొడవపడి ఇది మాది అంటే చర్చి బిల్డింగ్ కాల్ చేసి ఎక్కడో పోయి ఉన్నాడు ఆయన. వాళ్ళ అన్న కట్టించినారు, చర్చి వాళ్ళు కట్టించింది కాదు, అది వాళ్ళ తమ్ముడు కట్టించినాడు. ఏడ్చిపోయి వేరే కిరాయి తీసుకొని కిరాయి ఇంట్లో ఉన్నాడు ఆయన. మనమైతే ఏం చేస్తాం ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు. అంటే అలాంటి భక్తులు మరి ఆదర్శప్రాయం మనకు. తర్వాత మరలా ఎవరెవరో బ్రతిమాలి ఆయన తీసుకొని వచ్చినారు అనుకోండి,
కాబట్టి భక్తులను మనం తలంచుకోవడం. నిన్న 4 కిలోమీటర్లు, ఈరోజు 5 ఈరోజు దాదాపు 6 కిలోమీటర్లు తిరిగినా నేను, కేవలం ఆయన ఆ స్థలం చూసేద్దామనే ఉద్దేశంతోనే. కాబట్టి మన దగ్గరనే ఉన్నటువంటి చాలామంది భక్తుల యొక్క గొప్పతనం మనకు తెలియదు. మన ముందే ఉన్నటువంటి వారి సంగతి మనకు తెలియదు. నాతో పాటు స్నేహితుడు నాతో వచ్చినాడు. మనం అదే సమయంలో ఆ భక్తుని చెప్తూ ప్రస్తుతం జీవించిన ఒక భక్తుని సంగతి చెప్పినాను ఆయనకు. అమ్మా అన్నాడు ఆయన. కాబట్టి మన మధ్యలోనే ఉంటారు ఆ భక్తులు, కానీ వారి గొప్పతనం మనకు తెలియదు. కాబట్టి ఆ రీతిగా కొన్నిసార్లు వాళ్ళ విలువ మనకు తెలియదు. చాలా గొప్ప సమర్పణ, సేవ, త్యాగము కలిగినటువంటి దేవుని భక్తులు మన మధ్యలో ఉంటారు. వారి మాదిరిని మనం అనుసరించడము ఎంతో ఆశీర్వాదం. మనుషులను పొగడేది ఇష్టం లేదు కాబట్టి పేర్లు చెప్పట్లేదు. కాబట్టి నీతిమంతులు జీవించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనకు ఆశీర్వాదకరమైనటువంటి. పౌలు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాం కదా. ఈరోజు హాఫ్ నైట్ ప్రేయర్ అని చెప్పినారు. కాబట్టి పౌలు గారు చెప్పినటువంటి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఎఫెసు పత్రికలో 6వ అధ్యాయం ఇక్కడ మనం పోరాడేది ఎవరితో అని రాస్తుంది. 6వ అధ్యాయంలో 10వ వచనం నుండి 20వ వచనం వరకు మనం ఎవరితో పోరాడుతున్నాము, ఏ రీతిగా పోరాడాలా, ఈ ఆయుధాలు మనం కలిగి ఉండాలా, ఎట్లు కాపాడుకోవాలి, దాడి చేయాలా, 2 విషయాల గురించి భాగం రాస్తుంది. మనం కాపాడుకోవాలా, దాడి చేయాలి. దాడి చేసే ఆయుధాల్లో ప్రత్యేకంగా అది ఆయుధం అని చెప్పబడకపోయినప్పటికీ ఒక ఆయుధాన్ని గురించి ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 18వ వచనం నుండి 20వ వచనం వరకు నేను చదువుతాను, చూడండి. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 18 నుండి 20 వరకు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరి నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఈ గొప్ప దైవజనుడు సామాన్యమైన విశ్వాసులను మనవి చేస్తుంటున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని బ్రతిమాలుతుంటున్నాడు. సమస్త పరిశుద్ధుల కొరకు మీరు ప్రార్థన చేయండి. తర్వాత ఇక్కడ ఆయన చెప్పిన విషయాలు ప్రతి సమయం లేక సమస్త సమయాల్లో ప్రార్థన చేయండి. ప్రతి విధమైన ప్రార్థన అంటే సమస్త విధములైన ప్రార్థన చేయండి. తర్వాత సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి. సమస్తమైన పట్టుదలతో ప్రార్థన చేయండి. వీటన్నిటికీ నేను సమస్త అనే మాట కలుపుతూ ఉన్నాను. ప్రతి అనే దాని కొరకు సమస్త అని చెప్తున్నాను. ప్రతి విధమైన దాని కొరకు సమస్త. తర్వాత సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన అంటే సమస్తమైన పట్టుదలతో, సమస్తమైన వారి కొరకు సమస్తమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన చేయాలని చెప్పి 19వ వచనంలో ఆయన అంటున్నాడు, మరి నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు
నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. అపోస్తలుడైన పౌలు తన కొరకు ప్రార్థించమని కోరుతుంటున్నాడు. బంధకాల్లో ఉన్న తనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బంధకాల్లో ఉండి కూడా స్వార్థ మర్మాన్ని బోధించే విషయము ఆయన భారము కలిగి ఉన్నాడు. అది బోధించడానికి కొరకు ధైర్యం నాకు కావాలా, దాని కొరకు ప్రార్థన చేయనంటున్నాడు. బోధించడానికి వాక్శక్తి, మాట్లాడే మాటలు నాకు కావాలా, ప్రార్థించమంటున్నాడు. దాని కొరకు పూర్ణమైన పట్టుదలతో, సంపూర్ణమైన పట్టుదలతో ప్రార్థించండి, సమస్తమైన పట్టుదలతో ప్రార్థించండి అని చెప్తా ఉన్నాడు. నేను ఇందాక ఒక మాట చెప్పినాను, మనుషులను పొగిడేది ఇష్టం లేదని. అయితే నాకు ఇష్టం కూడా మనుషులను పొగిడేది. చాలామంది చనిపోయిన తర్వాత వాళ్ళని పొగుడుతూ ఉంటారు. నేను అనుకుంటాను, చనిపోకముందే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను ప్రశంసించి వాళ్ళను నిజంగా మీరు గొప్ప భక్తులు, మీ జీవితం నాకెంతో ఆదర్శమైంది, కాబట్టి మీ ద్వారా నేను మేలు పొందినాను, నిజంగా మీరు దేవుని మహిమపరిచేవారని వాళ్ళని నిజంగా వాళ్ళ విషయం ఏ మనసు ఉందో ఆ మనసంతా వాళ్ళ ముందు వెళ్ళబుచ్చితే మంచిది అనిపిస్తుంది నాకు. చాలాసార్లు వాళ్ళు చనిపోయిన తర్వాతనే వాళ్ళని గురించి ఏమేమో మనం చెప్తూ ఉంటాం. ఇంకా చనిపోయిన తర్వాత మంచోళ్ళని గురించి చెప్పడమే కదా, చెడ్డోళ్ళని గురించి కూడా చాలా మంచిగా చెప్తారు. కాబట్టి అది అట్లా చెప్పాలని, అబద్ధం చెప్పాలని నేను కోరడం లేదు, కానీ వాళ్ళు చనిపోకముందే వాళ్ళను ప్రశంసించడం మంచిది. అందుకని నేను అట్లా చేస్తుంటాను కొన్నిసార్లు, చనిపోకముందే. కాబట్టి ఈ మధ్యలో నేను ఎప్పుడు చనిపోతున్నా తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు వెళ్తారో పుట్టుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకొరకు వాళ్ళు వెళ్ళకముందు ఒకసారి వెళ్ళి కలవాలని నాకు భారం కలిగింది. కొంతమందిని అడిగితే కలుస్తున్నా కూడా పని కట్టుకొని వాళ్ళ దగ్గర పోయి కలిసి వారితో కొంచెం గడిపి రావాలని నాకు ఆశ. ఆ పెద్ద భక్తులు పోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు దొరుకుతారో మనకు తెలియదు. వాళ్ళు ఉండగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో కొన్ని నిమిషాలు గడిపి రావడం ఎంతో మంచిది. నేను అనుకున్న ఈ ప్రభుదాస్ గారు చనిపోకుండా ఉంటే కనుక నేను తప్పకుండా పోయి కనీసం ఒక గంట సేపు ఆయన దగ్గర కూర్చొని గడిపి వచ్చేవాడిని. అయితే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. కాబట్టి అటువంటి భక్తులను మనం జ్ఞాపకం చేసుకోవడము చాలా ఆశీర్వాదకరం. జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఇక్కడ మనం చదివిన వాక్య ప్రకారం ఎఫెసీ పత్రికలో నా కొరకు మీరు ప్రార్థన చేయండి, బంధకాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి, వాక్శక్తి ఉన్నవాడి కొరకు ప్రార్థన చేయండి. ఇదంతా అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా నాకున్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఉత్తర భారతదేశం కొరకు మనం ప్రత్యేకంగా భారం కలిగి ప్రార్థన చేయడం అవసరమైంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో చాలా అన్యాయంగా, అక్రమంగా దేవుని ప్రజలను హింసిస్తున్నారు. జార్ఖండ్లో కూడా ఆ రీతిగా జరుగుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో చాలా అన్యాయంగా శ్రమ పెడతా ఉన్నారు. ఎందుకంటే మాతో సేవ చేసేటువంటి ఒక సహోదరుడు రాజు అని, ఆయనతో ఒక విశ్వాసి రామవద్ అని, వాళ్ళు సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినారు. అప్లికేషన్ పెట్టుకున్నారు. ముందే కలెక్టర్ దగ్గర పోయి ఇట్లా మాది చర్చి మూసేసినారు, తెరవండి అని. ఆయన చెప్పినాడు, ఎలక్షన్ల తర్వాత నేను తెరిపిస్తాను, నేనే వచ్చి చూస్తాను, తెరిపిస్తా పోన్నాడు. ఇంకా ఎలక్షన్ తర్వాత మల్లబోయారని కలిసినారు. కలిస్తే నేను ఆ సంగతి చూస్తానని చెప్పినాడు. కింద పోలీసు వాళ్ళకి ఏమో రాసినాడు ఆయన. పోలీసు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ అంతా చేసి రిపోర్ట్ పంపించినారు. పోలీసు వాళ్ళే ఫోన్ చేసి చెప్పినారు, మేము రిపోర్ట్ పంపించినాము, మీరు వెళ్ళి సబ్ కలెక్టర్ని కలవండి, మీకు పర్మిషన్ ఇస్తారని చెప్పినారు వాళ్ళు. ఆ మాటను బట్టి మా వాళ్ళు నేను కలవడానికి పోతే ఆఫీసులోకి పోయిన వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళని పట్టుకొని పోండి అని చెప్పినాడు. పట్టుకొని పోయి జైలు వేసేసినారు. ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు బయటకు వచ్చినారు. తర్వాత అట్లా చాలామందిని ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి తీసుకొని పోయి జైలు వేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా వెళ్ళి వాళ్ళ మందిరాలు మూసేస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకంగా మన ఆంధ్ర నుండి ఒక సహోదరుడు శ్రీనివాస్ నాయక్,
సత్తెనపల్లిలో ఉంటాడు ఆయన. ఆయన వెళ్ళినాడు అక్కడ నార్త్ ఇండియాకి. ఒక ఇంట్లోకి వెళ్ళి భోంచేస్తున్నాడు. ఆ భోంచేస్తుంటే వచ్చి తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో ఉంచినారు. 7 నెలలు జైల్లో ఉన్నాడు. నా దగ్గరికి ఆయన భార్య ఆయన మొన్న వచ్చినారు హెబ్రోన్కి. వచ్చి నాతో కొంతసేపు గడిపినారు. వాళ్ళ బాధ చెప్తా ఉంటే అసలు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. జైల్లో వారిని బాధ పెట్టినటువంటి విషయం, వాళ్ళు తిట్టే తిట్లు. మతం మార్చడానికి వచ్చినారా మీరు? ఏం కేసు మీద వచ్చినా మతం మార్పిడి కేసుల్లో మతం మార్చడానికి వచ్చినారా? పోలీసు వాళ్ళు, ఖైదీలు అందరు తిట్టడం. ఆ తిండి తినలేక, వారి బాధపడలేక, పండుకోవడానికి స్థలం లేక సరిగా రకరకాల బాధలతో నేను చనిపోతాను, బయటికి రాలేను అనుకున్నాడు. ఆ జైలుకి పోయిన తర్వాత ఒక సోదరుడు, నేనే ఆ సోదరుని వారణాసికి తీసుకుపోయినా. విజయ్ అని ఒక సోదరుడు, ఆయన కల్వరి చర్చిలో ఉండేవాడు. అతను ఎట్లో నాకు పరిచయం అయినాడు. నాకు నార్త్ ఇండియాకు భారం ఉందంటే అతను తీసుకొని పోయినా. నేను అక్కడికి వారణాసి తీసుకొని పోయి చూస్తే ఆయనకు భాష రాదు కాబట్టి ఇంకా ఏం చేయాలని చెప్పి మరలా ఆయనను నాగ్పూర్ తీసుకొచ్చి నాగ్పూర్ పంపించి అక్కడ కొన్ని రోజులు ఉంటే నేర్చుకుంటాడని నాగ్పూర్ దేవదాస్ గారి దగ్గర పంపించినాను. అక్కడ ఉండలేకపోయినాడు. తర్వాత మరలా కండబో పంపించినాను, కురువెల్ల గారి సంఘం. అక్కడనే నేర్చుకుంటారు, భాష నేర్చుకుంటారు, కొంచెం తరబీతి అవుతుంది ఉద్దేశంతో. ఇక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత వారణాసిలో నేనే వారికి మరి అన్ని ముందుగానే సంవత్సరం క్రితమే అక్కడ రూమ్ తీసి అన్ని ఏర్పాటు చేసినాము. సంవత్సరం క్రితం నుంచే మేము జరిపిస్తున్నాం, అక్కడ సేవ జరిపిస్తున్నాము. ఈయన తీసుకుని పోయి అక్కడ పెట్టినాము. అంత ఫర్నిచరు, స్టవ్, గివ్వు అన్నీ చేసి పెట్టినాము. అక్కడ పోయిన తర్వాత ఆయనకు కావలసినటువంటి ఆయనకు కావలసిన డబ్బులు అన్నీ సరఫరా చేస్తూ ఉన్నాము. కొంతకాలం తర్వాత మరి ఆయన బాగానే సేవ చేస్తాడనే ఉద్దేశంతో కొన్ని లక్షల రూపాయలు ఆయన కొరకు ఖర్చు చేసినాం. మేము లక్షల రూపాయలు పంపిస్తా పోయినాము. ఆయన సేవ చేస్తున్నానని చెప్పినాడు. నాకు మోటార్ సైకిల్ కావాలంటే మోటార్ సైకిల్ కొనిచ్చినాము. నాకు కారు కావాలంటే కారు కొరకు డబ్బు ఇచ్చినాము. ఇదంతా చేసిన తర్వాత అతను సేవ నిమిత్తం వచ్చినట్లు కనబడలేదు. తర్వాత అబద్ధాలు, మోసము అనేది ఆ పిల్లోడు చాలా మరి చేస్తూ. ఎందుకు మీకు ఈ సంగతి చెప్తున్నా అంటే, కొంతమంది మోసపోయినారు కాబట్టి మీలో ఎవరు అటువంటి వారి ద్వారా మోసపోకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇవన్నీ చూసి తమ్ముడా నువ్వు అబద్ధాలు ఆడకూడదు అంటే, అబద్ధాలు చాలా మేలన్నా, నేను చాలా కుటుంబాలు కట్టిన అబద్ధాలతో అన్నాడు. ఇంకా ఎన్ని చెప్పినా అన్నిటికీ ఇట్లే చెప్తాడు అతను. ఇన్ని అబద్ధాలు ఆడితే ఎట్లా తమ్ముడు అంటున్నా అంటే వినాడు. ఇంకా డబ్బు విషయంలో కూడా అలాంటి పరిస్థితులు చేసుకుంటూ వచ్చినాడు అతను. అందుకొరకే ఇంకా ఈయనతో వద్దులేని తమ్ముడా, నీ దాన్ని నువ్వు చేసుకొని అయినా నాకు వద్దని చెప్పినాను. ఈ బ్రదరు శ్రీనివాస్ బ్రదరు నా దగ్గరకు వచ్చి చెప్పిన దాన్ని బట్టి కళ్ళీళ్ళు వచ్చినాయి నాకు. ఆ పిల్లోడు, ఆ విజయ్ అయినటోడు ఈయనను బాధపరిచిన విధం. ఈయన జైల్లో పడ్డ వెంటనే పేపర్లు చూసి జైలుకి వెళ్ళిపోయినాడు ఈ విజయ్ అయిన పిల్లోడు. వెళ్ళి నేను ఆంధ్ర నుంచి వచ్చిన, తెలుగుని నేను, నీకేం పర్వాలేదు, నేను విడిపిస్తాను, మాకు స్కీమ్ ఉంది నా దగ్గర, నేను అంతా చూసుకుంటా, నేను చాలామందిని విడిపించిన, వారం రోజుల లోపల నేను బయటకు తీసుకొస్తా, నీ కేసు నాకు ఇచ్చేసేయి అని చెప్పినాడు. ఆయన చాలా సంతోషించినాడు. ఫోన్లే నాయన తెలుగుడు ఒకడు వచ్చినాడు, ఇంకా ఇంత మంచి సేవకుడు అని చెప్పి ఏడిఎఫ్ అనే ఒక సంస్థ కొరకు సాయం చేసి వాళ్ళే సొంతంగా ఖర్చు పెట్టుకొని మన దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా వారు పోరాడి కోర్టు విషయాలను వాళ్ళు చూసుకుంటారు. ఆ సంస్థ దగ్గర ఉంది ఈయన ఫైలు. వాళ్ళు లాభం లేదు, ఏడిఎఫ్ వాళ్ళు డబ్బు తింటారు, లక్షల రూపాయలు తింటారు, వాళ్ళు బేకార్ వాళ్ళు అట్లా ఇట్లని వాళ్ళ మీద చెడ్డగా చెప్పినాడు. ఆ ఫైలు తీసుకొని ఈయనకి ఇచ్చినాడు. ఈయనకి ఇవ్వడానికి కొరకు ఏర్పాటు చేసినాడు. నువ్వు తీసుకో ఫైల్ అని. ఇంకా అయిపోయింది, నేను వారం రోజుల లోపల నీ తీసుకొస్తానని చెప్పినాడు. నీవు ఒక్క పైసా ఖర్చు పెట్టుకోవాల్సిన అక్కర్లేదు, అంతా నేనే చూసుకుంటానని చెప్పినాడు. నీ సామాన్ ఎక్కడ ఉంది చెప్పంటే నేపాల్ బార్డర్లో ఉందని చెప్పినాడు. సరే నేను తీసుకొస్తాను, పోయి సామాన్ తీసుకు ఏ చెప్పినాడు. పోయి దాంట్లో డబ్బు కూడా ఉంది బ్రదర్ నా బట్టలలో అని చెప్పినాడు. అది తెచ్చిన తర్వాత వాళ్ళ భార్యకు ఫోన్ చేసి, కాబట్టి నీ భర్త నేను విడిపిస్తున్నాను ఏదో చెప్పేసినాడు, డబ్బులు కావాలి ఇప్పుడు, నా దగ్గర డబ్బులు లేవు, మీ భర్త దగ్గర ఉండేలే నేను తీసుకుంటా, ఆయన సామాన్లు ఉన్నాయని చెప్పి ఆ సామాన్లు ఆయన సూట్ కేసుకున్న డబ్బులు తీసేసుకున్నాడు. నేను రాను నాకు కారు కొరకు పైసలు కావాలా, కాబట్టి అట్లా ఈమె దగ్గర నుంచి ఒక వకీల్ని పెట్టి, బాపునాయన వకీల్ని పెట్టి
ఆ బాపని వకీలు ఈ కేసు వాదించకుండా కావలసుకునే లోపల పెట్టినారు. ఎన్నిసార్లు విజయ్ అయినటువంటి ఫోన్ చేస్తే ఆ సిస్టర్ను అమర్యాదగా మాట్లాడడం, నువ్వు మనిషివా ఏం తింటున్నావు అట్లా ఇట్లని మాట్లాడి ఆమెను చాలా మర్యాదగా మాట్లాడేవాడు. దుఃఖపడుతూ చెప్పినారు వాళ్ళ విషయాలన్నీ. ఆయన ద్వారా ఇన్ని నెలలు అక్కడ ఉండాల్సి వచ్చింది బ్రదర్. మేము జైల్లో, మేము ఇంతకాలం జైల్లో ఉంటే అంత నాకు లాభం అన్నట్టుగా చేసినాడు అతను. ఎందుకంటే జైల్లో మన తెలుగోడు ఉన్నాడని చెప్పి మొత్తం పంపుతాడు వాట్సాప్లో. మనుషులు వేల వేల రూపాయలు పంపడం మొదలుపెట్టినారు అతనికి. వాళ్ళు వచ్చిన రోజు ఇంకో బ్రదర్ వచ్చినాడు నా దగ్గరికి, హెబ్రోన్ అని. ఆయన చెప్తున్నాడు, బ్రదర్ నేను 16,000 పంపినా వీళ్ళ బెయిల్ కొరకు అని చెప్పినాడు. ఇంకో బ్రదర్ ఫోన్ చేసినాడు వరంగల్ నుంచి, నేను 15,000 పంపినా వీళ్ళ బెయిల్ కొరకు, నాకు ఫోన్ చేసినాడు. ఇంకొక ఆయన 25,000 గుంటూరు నుంచి పంపినారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా చెప్పడం మొదలుపెట్టినారు నాకు, అరే నీ బెయిల్ కొరకు మేము ఇవన్నీ పంపినాం, విజయ్ కదా నేను విడుదల చేసిందని చెప్తున్నాడు. ఆయన దగ్గర నుంచి ఫైల్ లాక్కొని మళ్ళీ ఏడీఎఫ్ వాళ్ళకి ఇవ్వడానికి కొరకు చాలా కష్టమైంది వాళ్ళకి. 5 నెలల వరకు వీళ్ళని బయటికి రాకుండా చేసినాడు ఆ పిల్లోడు. తర్వాత ఆ ఫైల్ తీసుకొని కష్టపడి మళ్ళీ ఏడీఎఫ్ వాళ్ళకి ఇస్తే 1 నెల రోజుల లోపల ఏడీఎఫ్ వాళ్ళు బయటికి బెయిల్ వచ్చేటట్టు చేసినారు వాళ్ళు. ఈ పిల్లోడు వాళ్ళంతా శ్రమ పెట్టినాడు. ఇటువంటి సేవకుల విషయమే జాగ్రత్తగా ఆయనతో చెప్పినాడు, బ్రదర్ నాదే తప్పు బ్రదర్, నేనే అతను తీసుకొచ్చినాను అక్కడ, కాబట్టి మీకు ఇంత బాధ కలగడానికి కారకుడు నేను ఆ పిల్లోనట్టు చేసినాను. అయితే ఆ పిల్లోడు ఏం చెప్పుకుంటా అంటే, నన్ను ఎవరు పంపలేదు ఇక్కడ, నేను కష్టపడి ఇక్కడ వచ్చి నేను ఇక్కడ సేవ చేసి 60 మందికి బాప్తీసం ఇచ్చిన, 70 మంది బాప్తీసం ఇచ్చి చెప్తాడు. మేము ఇచ్చిన బాప్తీసంలో చెప్పుకుంటాడు, నేను ఇచ్చినని చెప్తాడు పిల్లడు. కాబట్టి ఇట్లా చేసి అన్ని రాసి మొత్తం సౌత్ ఇండియా అంతా పంపి లక్షల రూపాయలు వసూలు చేయడం, ఈ దందా మొదలుపెట్టినాడు పిల్లగాడు. కాబట్టి అటువంటి వాళ్ళ ద్వారా మోసపోకుండా ఉండడానికి కొరకు మాత్రం ఈ మాటలు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ శ్రీనివాస్ నాయకు చెప్పిన మాటలు వింటే నాకు చాలా బాధ అయింది. అయ్యో ఈ సహోదరుని ఇంత బాధ పెట్టినారు అని చెప్తాడు. నేను చనిపోవాల్సింది బ్రదర్ దాంట్లో. ఇంటి దగ్గర మా భార్య పిల్లలతో వాళ్ళకి తిండికి తిప్పలేక వాళ్ళు ఇక్కడ చనిపోయే పరిస్థితులు. ఇంకా ఇవన్నీ కష్టపెట్టినాడు ఆయన, మమ్మల్ని చాలా బాధపరిచినాడు అని చెప్పినాడు. మా రాజు అనేటువంటి జైల్లో ఉంటే కూడా పరిగెత్తుకొని వచ్చినాడు, అంతా నేను చూసుకుంటా నేనే విడిపిస్తా అని చెప్పి. అక్కడోళ్ళకి చెప్పినాడు, ఏడీఎఫ్ లాభం లేదు మొత్తం నేను చూసుకుంటాను చెప్పినాడు. అక్కడేదో మోసం చేయాలని చూసినాడు. దేవుని దయ వల్ల ఏడీఎఫ్ వాళ్ళు మరి ప్రయాసపడి బెయిల్ తీసుకొచ్చినట్టు చేసినారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం ప్రార్థించాల్సిన విషయం ఏంటంటే, అన్యాయంగా అక్రమంగా చాలామంది జైల్లో పడుతున్నారు. అక్కడ నెలలు అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి రూల్ ప్రకారం 10 సంవత్సరాల వరకు జీవిత ఖైదు కూడా వేస్తున్నారు, బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల వరకు మనం వకీలు చెప్పినాడు, అక్కడ ఈ సౌత్ ఇండియా వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే కానీ ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలి, మీకు ప్రమాదం అని చెప్పినాడు. కలెక్టరే ఇట్లా కక్ష కట్టి అన్యాయంగా జైలుకు పంపుతున్నాడంటే మీకు భద్రత ఎక్కడ ఉంది అని చెప్పినాడు ఆయన. అందుకొరకు ఆ రాజు బ్రదరు, మా అల్లుడు కూతురు కూడా అక్కడే అదే స్థానంలో సేవ చేస్తారు, వాళ్ళు కూడా వచ్చేసినారు ఇక్కడికి, హైదరాబాద్కి వచ్చినారు. రాజు బ్రదర్ వాళ్ళ కుటుంబంతో కూడా వచ్చేసినాడు, హైదరాబాద్కి వచ్చేసినాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ పోవడం కష్టంగా ఉంది. సౌత్ ఇండియా వాళ్ళు ఎవరు కనబడినా సరే వాళ్ళని తీసుకుపోయి జైలు వేసేటట్టున్నారు వాళ్ళు. ఇక్కడ ఎందుకు వచ్చినారు, మీరు మతం మార్చడానికి వచ్చినారు కదా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా బాధలు పడినారు. అయితే ప్రభు కృపను బట్టి ఒక ఆత్మ రక్షణలోనికి వచ్చినట్లుగా ప్రభు చేసినాడు, సాయం చేసినాడు. సరే, ఇవన్నీ కూడా మనం ప్రార్థన చేయడానికి కొరకు ఈ మాటలు చెప్తున్నాను. క్రైస్తవులు సేవకులని చెప్పేటువంటి వారు చాలా మోసం చేసి వారి డబ్బు కొరకు మరి దేవుని బిడ్డలను ఇంత బాధ పెట్టేటువంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి వారి విషయం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ వారణాసి కొరకు కొన్ని లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. నా సొంతది కాదు, దేవుని బిడ్డలు పంపించినటువంటి డబ్బులే. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మరి పిల్లోడు ఇటువంటి అక్రమానికి మరి పాల్పడినాడని తెలిసి చాలా బాధ కలుగుతూ ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఈ రాజు అనేటువంటి సోదరుడు, వారి కుటుంబము, మా కూతురు వాళ్ళ కుటుంబము, మా అల్లుడు ఇక్కడే ఉన్నాడు సురేష్ అని, వారు ఇక్కడ ఉన్నారు. వారు ఎక్కడ సేవ చేయాలో తెలియదు. ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ వెళ్తే ఎక్కడ పోయినా కూడా చాలా ప్రమాదకరమైన స్థితి ఉంది అక్కడ, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో. అందుకొరకు వీళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి.
భవిష్యత్తులో ఎక్కడ వారు పరిచయం చేయాలి, ఎక్కడ ఉండాలి అనే సంగతిని ప్రార్థన చేస్తున్నాం మేము. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి మనం ఎట్లా వెళ్ళలేము. అందుకొరకే హైదరాబాదులోనే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వాళ్ళు హైదరాబాదులో వేల మంది ఉన్నారు. వ్యాపారం చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, లేబర్ పని చేసేవాళ్ళు వేల మంది హైదరాబాదులో ఉన్నారు. కాబట్టి వారి మధ్యలో సేవ చేయడానికి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ఆరంభించినాం. ఒక చోట హిందీ ఆరాధన కూడా ఆరంభించినాము. అది జరుగుతుంది. అక్కడ దాదాపుగా 20-25 మంది వస్తున్నారు. అక్కడ ఇంకో కూడా సాయం చేస్తుంటాం హిందీ భాషలో. ఇంకో చోట కూడా హైదరాబాదులో హైటెక్ సిటీ వైపు వాళ్ళకు కూడా మేము సాయం చేస్తుంటాం. అప్పుడప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు అంతా కూడా హైదరాబాదులో, సికింద్రాబాదులో పలుచోట్ల హిందీ ప్రజల కొరకైనటువంటి ఏర్పాటు ప్రభు చేయాలని భారం ఉంది. దాని కొరకు ప్రార్థన చేయండి. దీని కొరకు చాలా ప్రయాసపడినాం. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అడ్రస్ ప్రింట్ చేసి స్టిక్కర్లు దాదాపుగా సిటీ అంతా అంటించినాం. ముఖ్యమైనటువంటి బస్ స్టాండ్లన్నింటిలో కూడా చాలా స్థలాల్లో సిటీ అంతా హైదరాబాద్, సికింద్రాబాద్ అన్నీ తిరిగి మొత్తం అన్ని చోట్ల అంటించినాము. అక్కడక్కడ కొంత మాత్రం రిజల్ట్స్ కనబడతా ఉంది. కాబట్టి ఈ పట్టణాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక్కడున్న హిందీ వాళ్ళు రక్షణ, అక్కడ పోయి సేవ చేస్తే వాళ్ళకి ఆటంకం లేదు. ప్రభు చిత్తమైతే ఇక్కడ హిందీ వాళ్ళు కొంతమంది ప్రభుని అంగీకరించి వారు సేవ కొరకు తీర్మానం చేసి లేక పని చేసుకుని కూడా సేవ చేస్తుండడానికి కొరకు వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తే మంచిదని ప్రార్థన చేస్తున్నాం. దాని కొరకు హైదరాబాద్లో ఒక మీటింగ్ కూడా పెట్టినాం. ఒకసారి మేము అందరికీ అవగాహన సదస్సు అని ఒక మీటింగ్ పెట్టి అందరు పిలిచి ఈ సంగతి చెప్పినాం. హైదరాబాద్, సికింద్రాబాద్ కొరకు మీరు ప్రార్థన చేయండి. హైదరాబాద్, సికింద్రాబాద్లో వేల మంది హిందీ వాళ్ళు ఉన్నారు, హిందీ మాట్లాడే ప్రజలు ఉన్నారు. వారికి సువార్త అందాల. ఇక్కడ మనం ఈజీగా వాళ్ళకు సువార్త చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్కి పోయి ఒక పత్రిక మనం ఇవ్వలేము, ఒకరితో మనం మాట్లాడలేము. ఇక్కడ మనము మరి సులభంగా పోయి వాళ్ళ షాపులలో పోయి మాట్లాడవచ్చు, వాళ్ళు పనిచేసే స్థలంలో పోయి మాట్లాడవచ్చు. అట్లా మేము కొన్ని స్థలాల్లో పోయి మీటింగులు పెట్టినాం. కొంతమందిని సమకూర్చి అక్కడ మరి వాళ్ళకు వాక్యం చెప్తున్నాం. అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే స్థలాల్లో కానీ అక్కడక్కడ వెళ్ళి. కాబట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ కొరకు ప్రార్థన చేయండి. హిందీ వారి మధ్యలో ప్రభు పరిచర్య మరి ప్రభు తన కార్యం జరిగించాలా. కాబట్టి వారి కొరకు మనం భారంగా ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రభు మరి ఈ పరిచర్య ద్వారా వీరి ద్వారా ఉత్తర భారతదేశంలో ప్రభు కార్యం చేయాలని కోరుతుంటున్నాం. ఈ విజయ్ అనే పిల్లోడు ఈ మధ్యలో విన్నాను. అక్కడ మన సేవకుడు ఒక ఆయన చెప్పినాడు. అక్కడ సేవకులు కొంతమందిని సమకూర్చి వాళ్ళని ఏదేదో వాళ్ళకి ఆశలు చూపుతున్నాడు. మనతో సేవ చేసే సేవకుని కూడా చాలా ఆశలు చూపించినాడు. నాతో పని చేయొచ్చు, ఇది చేస్తా. అక్కడ సేవకులకు మీకు 20 వేల రూపాయలు ఇస్తాను ఆశ చూపుతున్నాడు. ఎక్కడి నుంచి తెస్తాడో తెలియదు. ఇట్లా మోసం చేసిన డబ్బు. కాబట్టి ఒక పాస్టర్కి 20,000 ఇస్తానని చెప్తున్నాడు. అక్కడ పోయి ఇంకేదేదో చెప్తున్నాడు. ఇటువంటి మోసగాళ్ళ ద్వారా అక్కడ దేవుని పని నష్టం కలగకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడే మరి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినాడు పిల్లడు. ఇప్పుడే కొన్ని సంవత్సరాల లోపలని కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినాడు, పెద్ద బిల్డింగ్ కూడా కట్టినాడు. కాబట్టి ఇంకా ఆయన మాటలు కోటలు దాడుతాయి, డబ్బులేమో కోట్లు దాడుతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆ ప్రాంతాల కొరకు ప్రార్థన చేయాలి. బీజేపీ లీడర్స్తో అతనికి సంబంధాలు ఉన్నాయి. బీజేపీ లీడర్స్తో సంబంధాలను ఆ రీతిగా ఆయన కొనసాగుతున్నాడు. అక్కడ వాళ్ళకి ఏమైనా ఖర్చు పెడతాడు వాళ్ళకు. కాబట్టి ఆయన నోటిగుండనే నాతోనే చెప్పినాడు, నేను బీజేపీ పార్టీలో చేరుతున్నానని చెప్పినాడు. పార్టీలో చేరి అక్కడ సేవ చేస్తాను అన్నాడు. ఇదేందా బీజేపీ పార్టీలో చేరి ఎట్లా సేవ చేస్తామంటే అట్లనే ఉండి మనం సేవ చేయాలన్నా అని చెప్పినాడు. కాబట్టి ఆ రీతిగా బీజేపీ పెద్ద లీడర్స్తో సంబంధాలు పెట్టుకున్నాడు అతను. అందుకొరకే ఈ శ్రీనివాస్ నాయక్ భయపడుతున్నాడు. అన్నా ఇంకా నేను ఇట్లా చెప్పినానని తెలిస్తే కనుక బీజేపీ నాయకులు ఉన్నారు, ఆయన తెలిసిన వాళ్ళు, వాళ్ళతో నన్ను ఇబ్బంది పెట్టిస్తాడు, నా కేసు ఇంకా తెగలేదు. కాబట్టి ఆయన భయపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ సమయంలో మరి ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మరి ఈ మాట ఎందుకంటే మన ప్రార్థనకు సమయం లేదు. మరలా వాక్యం చదువుకుంటూ పోతే కనుక ఇంకా సమయం అంతా దానికి అయిపోతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాటలు 18 నుండి 20 వరకు మరొకసారి చదువుకుందాం. భారంతో ఈ ప్రాంతాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఈ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి. రాజు
చాలా కొన్ని సంవత్సరాలు టాండాలో సేవ చేసినాడు. చాలా భారంతో పరిచయం చేసినాడు ఆ సహోదరుడు. అక్కడ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందిరం కట్టినాం, స్థలం కొన్నాం, సండే స్కూల్ కట్టినాం. అవన్నీ మూతపడినాయి. ఇప్పుడు అక్కడ ఏం జరగట్లేదు. టాండా అనే స్థలంలో బరోలేని ఒక పక్కన బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్లోనే మా అల్లుడు వాళ్ళు పనిచేసేవాళ్ళు. మరి అవన్నీ మూతపడిపోయినాయి ఇప్పుడు. కాబట్టి ఆ ప్రాంతాల కొరకు మనం ప్రార్థన చేయాలా, భారం కలిగి ప్రభువే మరి గొప్ప కార్యం జరిగించాలా. ఆ ప్రాంతాల్లో పని ఆరంభించింది చెప్తే కనుక మీకు ఆశ్చర్యం ఇస్తే ఎప్పుడైనా పంచుకుంటాను. ఏ రీతిగా, ఎంత అద్భుతమైన రీతిగా ప్రభు ఆ ప్రాంతాల్లో పని ఆరంభించినాడు. ఏ రీతిగా దేవుని ప్రజలు ప్రయాసపడినారు, అక్కడ సమర్పణ కలిగి ప్రార్థన చేసినారు. అదొక అద్భుతం, మరి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఆ ప్రాంతాల్లో ప్రభు చేసినాడు. కాబట్టి ఇలాంటి పనిని ప్రభు కాపాడాలా, అక్కడున్న విశ్వాసులను మరి ప్రభు మరి భద్రపరచాలా, వారి కొరకు ప్రార్థన చేయండి దయచేసి. చదువుదాం ఇప్పుడు, అందరం కలిసి చదువుకుందాం. 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారిని సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి అనుగ్రహమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండడి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలకి వెళ్ళక పూర్వము ఒక పాట పాడుకుంటాము. ఈ సమయంలో లేచి పాడుకుంటాము. దయచేసి పాట పాడే సమయంలోనే ఏమైనా నీళ్ళు తాగాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా త్వరగా ముగించుకొని రావాలి. ప్రార్థన సమయంలో దయచేసి అటు ఇటు తిరగకూడదు. చాలా మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే, ప్రార్థన జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఫోన్తో సంబంధం కలిగి ఉంటాం, సెల్ ఫోన్తో కదా. చాలా చెడ్డ సంబంధం అది. మన దేవునితో సావాసం చేయడానికి వచ్చి ఒక రండి పాట పాడేవాడు ఒక ఆర్షం ఫాదర్ ఆ చర్చికి వచ్చే ముందు తలుపు దగ్గర నిల్చొని అందరూ ఫోన్లు కలెక్ట్ చేస్తున్నాడు. చూసారా మీరు? షార్ట్స్ వస్తాయి కదా యూట్యూబ్లో, 1 నిమిషం 2 నిమిషాలు. ఒక ఆయన కామెంట్ పెట్టాడు, అన్ని చర్చిలు ఇలా ఉంటే ఎంత బాగుంటుందని. సెల్ ఫోన్లన్నీ కలెక్ట్ చేస్తున్నాడు చక్కగా. మన సెల్ ఫోన్ కలెక్ట్ చేస్తే మనం వస్తే ఒట్టు ప్రార్థనకి. ఇంక ఇదొకటి కొత్తగా పెట్టారు ఏంటి అంటారు కదా. రండి పాట పాడాను రండి. పాట సంఖ్య 639. 639. వేరొక పాటల పుస్తకం అయితే 626. 639, 636. మరీ పాత పాటల పుస్తకం అయితే 626. చీకటి కాలము వచ్చుచు. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమును ఉపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమును ఉపయోగించు. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో
సద్వినియోగించు కాలమపాయముగా నుండే సమయం సద్వినియోగించు వీరు భూమూలధికముగా చూచిన నీవు సాగిరా వీరు భూమూలధికముగా చూచిన నీరా యేసును వారికి చూపించు ప్రేమ సువార్తను చాటించు యేసుని వారికి చూపించు ప్రేమ వార్తను చాటించు తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మోయబడే ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మోయబడే తెరచిన తలుపులు ఎదురుంగను ప్రవేశింతురు జ్ఞానులు తెరచిన తలుపులు ఎదురుంగను ప్రవేశింతురు జ్ఞానులు తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు విశ్వాసుల సహవాసమునా ప్రేమ ఐక్యత గలదు విశ్వాసుల సహవాసమునా ప్రేమ ఐక్యత గలదు అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు కాలమపాయముగా
దయచేసి కూర్చోండి. మనము ప్రతి విషయంలో సమస్తమైన మరి పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో సమస్త విధములైన ప్రార్థనలు చేయొచ్చు, విజ్ఞాపన మెలకువగా ఉండి ప్రార్థించు. పౌలు ఏ విధంగా తన కొరకు, సమస్త పరిశుద్ధుల కొరకు తనకు వాక్శక్తి ఇచ్చినట్లు, వచ్చి దేవుడిచ్చినట్లు ఇలా మరి ప్రార్థన కొరకే ఆయన మనల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాడు. అటువంటి ప్రార్థనతో మనము కొనసాగాలి. తన దాసుడు కాలేబన్ని కూడా అనేక విషయాలు మనతో పంచుకున్నాడు. నార్త్ ఇండియాలో ఇక్కడ పరిస్థితులు, దొంగ సేవకులు, దొంగ సేవ చేసే వాళ్ళు, పరిచయం ఒక పక్క జరుగుతుందనే సంతోషం కంటే మరి ఇట్లాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి విన్న వాక్య వెలుగులో మనం అలాంటి వారం కాకూడదు.